క్రిష్ సత్య ఇంటికి వచ్చాక మీడియా వాళ్ళతో క్రిష్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మమ్మల్ని ఏవో ప్రశ్నలు అడగాలన్నారంట కదా, అడగండి ఇప్పుడు సమాధానం చెప్తామని చెప్పి క్రిష్ అయితే వాళ్ళని అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మీడియా వాళ్ళు అయితే ఇలా అంటూ ఉంటారు. మేము ప్రశ్నలు అడగవలసింది మిమ్మల్ని కాదు, మీ భార్య సత్యని. మీ భార్య సత్యని మీరు చాలా ఇబ్బందులు పెడుతున్నారంట కదా, ఆవిడనే పిలిపించండి, ఆవిడతో మాట్లాడతామని చెప్పి అంటూ ఉంటారు. దాంతో సత్య వచ్చి ఏంటి అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో మీడియా వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నారంట కదా, మిమ్మల్ని వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారంట కదా, ఇంకొన్ని రోజుల్లో మీరిద్దరు విడిపోతారంట కదా అని చెప్పి మీడియా వాళ్ళు అయితే నానా మాట్లాడుతూ ఉంటారు. అది విని క్రిష్ అయితే ఇలా అంటూ ఉంటాడు. మేము మీకు ఇలాంటి వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఎక్కడి నుండి పోతారా పోరా అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. అది విని సత్య అయితే లేదు, నేను మీకు ఆన్సర్ చెప్తాను కూర్చోండి అని చెప్పి అంటుంది. నేను ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను, క్రిష్ నేను ఇద్దరం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇందులో మీకేమీ అభ్యంతరం లేదు కదా అని చెప్పి సత్య అంటూ ఉంటుంది. అది విని మహాదేవయ్య, దేవమ్మ, క్రిష్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక క్రిష్ అయితే సత్య నిజంగానే ఇదంతా అంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.